హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలాంటి ఐపీఎల్ క్రికెట్కి సంబంధించిన అప్డేట్ తెలుసుకోవాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కంటే ముందు ఐపీఎల్ 2024 నుంచి ఎస్ఆర్హెచ్ ఎన్నిసార్లు 200+ రన్ చేసిందో కామెంట్ చేయండి. ఎవరైతే కరెక్ట్గా కామెంట్ చేస్తారో వాళ్ళ నేమ్ని నెక్స్ట్ వీడియోలో డిస్ప్లే చేద్దాం. ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అందరికీ అయితే గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే మన ప్లేయర్స్ అందరూ పీక్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. అదేవిధంగా T20 వరల్డ్ కప్ అయితే ఒక స్క్వాడ్ అనౌన్స్మెంట్ అయింది. అందులో మన ఇషాన్ కిషన్ మరియు అభిషేక్ శర్మ సెలెక్ట్ అయ్యారు. లాస్ట్ లో ఇషాన్ కిషన్ అయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీ అయినా మన ఇషాన్ కిషన్ సంజు శాంసన్ కి మోస్ట్లీ బ్యాకప్ గానే ఉంటాడు ఎందుకనంటే సంజు శాంసన్ అభిషేక్ శర్మ ఓపెనర్స్ గా కన్ఫర్మ్ అయింది. బట్ ఈ టీమిండియా వరల్డ్ కప్ కంటే ముందు న్యూజిలాండ్ తో 5 T20 మ్యాచ్ సిరీస్ ఆడబోతుంది జనవరిలో. అందులో గనక సంజు శాంసన్ ఫామ్ కింద మీద అయితే మన ఇషాన్ కిషన్ టీంలో రావచ్చు ఇది బెస్ట్ అవకాశం ఆఫ్ ఇషాన్ కిషన్. బట్ ఈ స్క్వాడ్ నుంచి అయితే శుభ్మన్ గిల్ ని తీసేశారు. ఈ స్క్వాడ్ గురించి సపరేట్ గా ఒక వీడియోలో మాట్లాడుకుందాం. దానికంటే ముందు మన కాటేరమ్మ కొడుకుల గురించి మాట్లాడుకుందాం. ఐపీఎల్ యాక్షన్ పూర్తయిన తర్వాత మన టీం గురించి అయితే చాలా నెగిటివ్ గా ట్రోలింగ్స్ నడుస్తున్నాయి. చాలా యూట్యూబర్స్ మాట్లాడుతున్నారు ఆ లివింగ్స్టన్ గురించి. బట్ అది కరెక్టే అన్సోల్డ్ గా పోయే ప్లేయర్ కి మనం 13 crores పెట్టినాం. బట్ మన ఫారెన్ స్లాట్స్ లలో అతనికి ఆడిపోయడం చాలా కష్టం. బట్ ఎనీవేస్ లివింగ్స్టన్ అయితే వేస్ట్ బై కాదు, ఇట్ ఈస్ బెస్ట్ బై. చూద్దాం మరి ఆక్షన్ లో అతను ఎలా చేస్తాడో. దానికంటే ముందు మన ఎస్ఆర్హెచ్ టీం మాత్రం డొమెస్టిక్ ప్లేయర్స్ ని టార్గెట్ చేసింది. డొమెస్టిక్ ప్లేయర్స్ ని తీసుకుందామని ఆలోచించింది అనమాట. బట్ ఇక్కడ ఒక విషయం, ఇది సపరేట్ వీడియో కంటే సపరేట్ గా మాట్లాడుతున్నా. ఒక విషయాన్ని అబ్జర్వ్ చేసుకుంటే మన చెన్నై, ముంబై అలాంతా డొమెస్టిక్ ప్లేయర్ ని చూసుకుంటే ఎంకరేజ్ చేస్తారు. అదే మన ఎస్ఆర్హెచ్ తీసుకుంటే ట్రోలింగ్ కొడతారు. ఇది మన తెలుగు ఆడియన్స్. సో మన ఎస్ఆర్హెచ్ టీం ని మన హోమ్ టీం కాబట్టి ఎంకరేజ్ చేద్దాం. పక్కన పెట్టి వీడియోలోకి వెళ్దాం. మన ఎస్ఆర్హెచ్ టీం డొమెస్టిక్ ప్లేయర్ లో బెస్ట్ బైగా ఎవరిని తీసుకున్నారంటే దాని గురించి చూద్దాం. మన సలీర్ అరోరా ఇతనైతే ఈ రీసెంట్ గా జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రాఫీలో అయితే బెస్ట్ స్ట్రైక్ రేటు ప్లస్ బెస్ట్ 6 హిట్టింగ్ ఎబిలిటీ గలవాడు. అదే టాప్ 3 చూసుకుంటే మన కాటేరమ్మ ముద్దు బిడ్డలే. ఫస్ట్ ఇషాన్ కిషన్, హైయెస్ట్ 6 సయ్యద్ ముస్తాక్ అలీ ట్రాఫీ, సెకండ్ సలీల్ అరోరా, థర్డ్ మన ముద్దు బిడ్డ అయిన అభిషేక్ శర్మ. వీళ్ళు ముగ్గురే ఉన్నారు మన ఐపీఎల్ 2026 మొత్తం పేలిపోతుంది. చూద్దాం మరి మనల్ని ఎలా చేస్తారో. బట్ దానికంటే ముందు మీరు ఒక సబ్స్క్రైబ్ కొట్టుకోరి. ఇంతటితో మన చిన్న ఉపన్యాసాన్ని ముగిద్దాం. నెక్స్ట్ వీడియోలో కావాలంటే కామెంట్ కొట్టుర్రి, నేను కామెంటరీ కొడతా. ఇంకేం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఇట్లానే సపోర్ట్ చేయుర్రి, లైకులు కొట్టుర్రి, షేర్లు కొట్టుర్రి.